ఈ రోజు మనం యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా హాస్పిటల్లో ఉన్నాం. ఇటు జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ కి రోజుకు వేల మంది వస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, మరి చాలా మంది ఇక్కడ వచ్చే పేషెంట్లకు చిన్న వర్షానికి కూడా పెద్ద కుంటగా మారి ఈ హాస్పిటల్లో మరి ఇక్కడే చూపించుకోవడానికి వచ్చిన హాస్పిటల్ కూడా పేషెంట్ గా చేరే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుస్తున్నాం ఇక్కడ ఉన్న సమస్యలకు. నమస్తే సార్. ఇప్పుడు వర్షం రాగానే చిన్న వర్షానికి కూడా ఇక్కడ మరి పెద్ద కుంటగా మారి గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఎవరైనా వచ్చిన వాళ్ళు హాస్పిటల్ చూపించుకోవడానికి వస్తే బెడ్ ఎక్కి వాళ్ళే జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వ హాస్పిటల్కు రోజు వేల మంది వస్తుంటారు. ఇలా చిన్న చిన్న వర్షాలకి ఇలా గుర్తిస్తే అక్కడిక్కడ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అది పోయినప్పుడు జారిపడినాకో ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళు వాళ్ళే పేషెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఇలా చిన్న వర్షానికి ఇలా అయితే పెద్ద వర్షాలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వం వెంబడే చర్య తీసుకోవాలని కోరుతున్నాము. జిల్లా హాస్పిటల్లో చిన్న వర్షం వస్తేనే మొత్తం చెరువు కుంటలా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పేషెంట్ చెప్తా ఉన్నారు, మరి మీరు చూపించుకోవడానికి వస్తే మేమే బెడ్ ఎక్కి మరి పర్మనెంట్ గా ఇక్కడ జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన పై చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒకసారి ఆ హాస్పిటల్లో పరిస్థితులను చూద్దాం. రండి. చూడొచ్చు, వాటర్ కారుతా ఉంది. ఈ రకంగా బకెట్స్ పెట్టా ఉన్నారు. దీనిపైన మరి మనం పైన సూపరింటెండెంట్ గారు ఉన్నారు, వాళ్ళని ఒకసారి అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాం. అక్కడ వాళ్ళు అందుబాటులో లేరు. సో ఇక్కడికి వచ్చిన పేషెంట్లు మరి ఈ రకంగా మరి వాటర్ వస్తూ ఉంటే, లీకేజ్ వస్తూ ఉంటే గత 3-4 రోజుల నుండి మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మరి వృద్ధులు కావచ్చు, గర్భిణీ స్త్రీలు జారి పడితే పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. సో వాళ్ళు బిక్కున భయపడుకుంటూ నడుచుకునే పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నారు. సో భువనగిరి నుండి రాజనాయక్. థ్యాంక్ యూ.